కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతుందని అన్నారు ఆయన. ఇక కుతుల్లాపూర్ గాజుల రామారంలో సర్వే నంబర్ 307, 329/1 అలాగే 342, 348పై హైడ్రాకు ఫిర్యాదులు అందాయని, దీంతో హైడ్రా అధికారులు 60 గజాల స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. దీంతో కూల్చివేతలు జరిపినటువంటి గాజుల రామారంలో ఈటెల పర్యటించారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు ఈటెల. ఇక నాయకులే ప్రభుత్వ భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారని, అలాంటి వాళ్ళని వదిలే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గం అంటూ ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు ఈటెల రాజేందర్. ఇవాళ ఏమాత్రం కొంచెం మంచి జీవితం బతకాలనుకున్నా కూడా ఈ గాజుల రామారం అడవులలో ఇంత దీనవస్థ బతికే పరిస్థితి లేదు. బ్రోకర్లు ఉండొచ్చు, బ్రోకర్లు భూములు ఆక్రమించుకున్నారా, బ్రోకర్లు పేదల దగ్గర డబ్బులు తీసుకున్నా దాని జోలికి పోతలేను, వాళ్ళు వృత్తి అని మాకేం సంబంధం లేదు. కానీ 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని పిల్లలతోటి పశువులతోటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇళ్లను కూలగొట్టి, కూలగొట్టేది కూడా ఎప్పుడు కూలగొట్టిండ్రు? తెలంగాణలో బతుకమ్మ పండుగ నా మహిళలకి, నా ఆడబిడ్డలకు సెంటిమెంట్ పండుగ. ఇవాళ తెలంగాణ అంతా బతుకమ్మ సంబరాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కన్నీటితో కుమిలిపోతున్నది. ఇవాళ మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూలగొట్టేటువంటి పద్ధతి ఆపండి. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లను అరెస్ట్ చేయి, బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి, మాకు బాధలే. కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తాను. డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి